హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. జనరల్గా మనం హోమ్స్కి లాక్స్ వేసుకుని కీ వేసుకుని వెళ్తూ ఉంటాం. అది పాత ట్రెండ్. బట్ ఇప్పుడు అంత స్మార్ట్ ట్రెండ్ అయిపోతుంది. సో ఈరోజు మనతో పాటు ఆ స్మార్ట్ ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి విజే స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ ఫౌండర్ డాక్టర్ జగదీష్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. హలో సార్. హలో మేడం. సో ఈ కంపెనీని అసలు ఎలా స్టార్ట్ చేశారు? ఎన్ని సంవత్సరాలైంది స్టార్ట్ చేసి? సో బేసిక్గా నేను ఒక డాక్టరేట్ ఎలక్ట్రానిక్స్లోనే. సో నా క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిప్లొమా ఇంజనీరింగ్ ఎంటెక్ పిహెచ్డి. ఓకే. ఎలక్ట్రానిక్స్లోనే మన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఐ వర్క్డ్ యాజ్ ఏ టీమ్ లీడర్ ఇన్ హెచ్సిఎల్, సైంట్ గ్లోబల్. అండ్ ఇప్పుడు మన ఓన్గా ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనం సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో మన కంపెనీ స్టార్ట్ చేసి 2015 నుంచి టిల్ డేట్ మనకి కంపెనీ అనేది మార్కెట్లో రన్ అవుతుంది. ఓకే. టైమ్ ఆఫ్ అంటే 10 years టైంలో మనం చాలా టెక్నాలజీస్ మీద వర్క్ చేసాం. లైక్ మీకు జిగ్బీ టెక్నాలజీ కానీ, ఐఓటీ టెక్నాలజీ కానీ, వైర్ టెక్నాలజీ కానీ, ఇలాంటి టెక్నాలజీలో కూడా మన ఐఓటీ ప్రొడక్ట్స్ అన్నింటినీ ఇంప్లిమెంటేషన్ చేసాం. ప్రస్తుతానికి 2025 ట్రెండింగ్ టెక్నాలజీలో మనం మ్యాక్సిమం 80% ఆఫ్ ద పీపుల్కి ఐఓటీ టెక్నాలజీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో అబ్రాడ్ నుంచి వచ్చే క్లయింట్స్కి వాళ్ళకి ఏంటంటే జిగ్బీ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాము. ఇంకా ఏజ్డ్ పీపుల్ లేకపోతే టెక్నాలజీ అంత అప్గ్రేడ్ వద్దు అనుకునే వాళ్ళకి వైర్ టెక్నాలజీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ 3 segmentsలో మనం ఈ టెక్నాలజీ అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఓకే. సో విజే స్మార్ట్ ఆటోమేషన్ ప్రొడక్ట్స్ అనేవి మనకి కంప్లీట్గా 4 or 5 వేరియంట్స్లో అవైలబిలిటీ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి టచ్ స్విచ్చెస్. సో టచ్ స్విచ్చెస్లో విత్ కస్టమైజ్డ్ ఐకాన్స్, కస్టమైజ్డ్ కలర్స్. సో ఇప్పుడు మనం 2025లో రీసెంట్గా స్విచ్ బోర్డ్స్ ఇంప్లిమెంటేషన్ చేసాం. మీ ఓన్ ఫొటోస్ మీద కూడా మనం టచ్ స్విచ్చెస్ యొక్క సింబల్స్ కానీ ఐకాన్స్ కానీ ప్రొవైడ్ చేసి ఒక వాల్పేపర్ లాగా మన టచ్ బోర్డ్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది ఇప్పుడు మనకి అవైలబిలిటీ ఉంది మన విత్ ఇన్ ద హైదరాబాద్ సిటీలోనే. అండ్ ఈ ప్రొడక్ట్స్ అన్ని ఏ టెక్నాలజీ పైన ఎక్కువగా వర్క్ చేస్తాయి? సో ఎక్కువగా ముందు చెప్పినట్లే ఐఓటీ టెక్నాలజీ పైన వర్క్ అవుతాయి. ఐఓటీ నథింగ్ బట్ ఇంటర్నెట్ ఆఫ్ ద థింగ్స్. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో కానీ, ఆఫీసెస్లో కానీ, ఎనీ ఏరియాలో ఇంటర్నెట్ లేకున్నా అసలు ఏ ఏరియా కూడా మ్యాక్సిమం లేదు. సో అలాంటి ఏరియాస్లో మనం ఈ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే సో ఆప్షన్స్ వచ్చేసరికి మాన్యువల్గా ఆపరేట్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ మొబైల్ కంట్రోల్ చేసుకోవచ్చు. మాన్యువల్ అంటే ఇప్పుడు మన పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ వీళ్ళందరూ మాన్యువల్గా ఆపరేట్ చేస్తారు. సో వాళ్ళకి ఇంకొక ఆప్షన్ రిమోట్ ఆప్షన్ కూడా ఉంది. సో రిమోట్లో కూడా మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్యాన్ స్పీడ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. మొత్తం మనం అన్ని ఆపరేటెడ్ విత్ మొబైల్ అండ్ మాన్యువల్. ఇప్పుడు మనం టీనేజ్ అంటే 20 to 35 years ఎవరైతే ఉన్నారో వితౌట్ మొబైల్ వీ కాంట్ సర్వే. సో ఇలాంటి వాళ్ళ కోసం ఏంటంటే మనం మొబైల్ కంట్రోల్ ఇచ్చాము. బోత్ ఆండ్రాయిడ్ అండ్ iOS రెండిట్లో కూడా మన యాప్ అనేది అవైలబిలిటీ ఉంది. ఓకే. ఈ ప్రొడక్ట్స్లో మనకి ఎలాంటి టైప్స్ ఆఫ్ ఉన్నాయి మనకి? సో టైప్స్ ఇంకా మనకు ఆప్షన్స్ వచ్చేసరికి మొబైల్ టెక్నాలజీ అయిపోయిన తర్వాత కిడ్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ కిడ్స్ అంతా వాయిస్తో చాలా హ్యాపీగా ఆపరేట్ చేద్దాం అనుకుంటారు. వాయిస్ సో వాళ్ళకి వచ్చేసరికి అంటే అలెక్సా కంట్రోల్ ఇచ్చాము, సిరి కంట్రోల్ ఇచ్చాము, గూగుల్ హోమ్ కంట్రోల్ ఇచ్చాము. సో వాళ్ళ దగ్గర ఏ డివైస్ ఉన్నా లేకపోతే మన డివైస్ ప్రొవైడ్ చేసినా సరే వాయిస్ కంట్రోల్ కూడా చేయొచ్చు. అలెక్సా turn off profile in hall. Please verify state. Alexa, turn off spotlight in hall. Please verify state. Alexa, linear profile in hall. Alexa, turn off light on in hall. Enter unknown information. Alexa, turn off TV profile. ఇంకా కొన్ని ఏరియాస్లో షెడ్యూల్ చేస్తాం. అంటే అలారం లాగా మనం ఈ టైంకి ఆన్ చేయాలి, ఈ టైంకి ఆఫ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన కారిడార్లో ఒక లైటే ఉందనుకోండి. సో ఈవినింగ్ 5 o'clock ఆన్ చేయాలి, మార్నింగ్ 4:30, 5 o'clock కల్లా ఆఫ్ చేయాలి. అలా షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ ఫ్యూచర్ వచ్చేసరికి గీజర్స్ ఉంటాయి. మనం ఆన్ చేసిన తర్వాత బై మిస్టేక్ మర్చిపోవడం లేకపోతే వేరే పర్సన్స్ ఆన్ చేయడం ఇలా జరుగుతుంటుంది. సో ఇలాంటి గీజర్స్ హెవీ లోడ్స్ తీసుకుంటాయి కాబట్టి వాళ్ళ కోసం ఆటో కట్ ఆఫ్ ఫీచర్ ఇచ్చామన్నమాట. అంటే మీరు ఇంట్లో ఎవరు ఆన్ చేసినా 30 minutes 40 minutes తర్వాత ఆటోమేటిక్గా టైమర్ ప్రకారంగా ఆఫ్ అయిపోతాయి. లేదు మీకు 1 hour కావాలంటే 1 hour పెట్టుకోవచ్చు, 2 hours కంటే 2 hours పెట్టుకోవచ్చు. అలా మనం కట్ ఆఫ్ టైమర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి NFC ట్యాగ్స్ ఉంటాయి. ఈ NFC ట్యాగ్స్ మన మొబైల్లో ఉంటుంది. సో మొబైల్ ఏదైనా
NFC ట్యాగ్ పైన ట్యాప్ చేయగానే ఒక సీన్ అనేది ఆన్ అవ్వడం, ఆఫ్ అవ్వడం, ఇలాంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఈ IoT ప్రొడక్ట్స్లోనూ అలాగే మన జిగ్బీ ప్రొడక్ట్స్లోనే అవైలబిలిటీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనమే ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే మనము ఎంత లాంగ్లో ఉన్నా మన ఫోన్లోనే లైట్స్ ఆన్లో ఉన్నాయా, ఫ్యాన్స్ ఆన్లో ఉన్నాయా అనేది కూడా మనము చెక్ చేసుకోవచ్చు, తెలిసిపోతుంది. సో ఇప్పుడు మాకు చాలా మంది క్లయింట్స్ ఇప్పుడు కోకాపేట ఏరియాలో కానీ పటాన్చెరువులో కానీ విల్లాస్లో కొంతమంది ఇక్కడ కొన్ని రోజులుండి అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఓకే. సో అలాంటి క్లయింట్స్కి మనం ఆటోమేషన్ చేసిన తర్వాత వాళ్ళు అబ్రాడ్ నుంచి కూడా వాళ్ళ లైట్స్ కానీ లేకపోతే ఫ్యాన్స్ కానీ ఎవరైతే మేడ్స్ ఉంటారో వాళ్ళు ఆన్ చేసి వెళ్ళిపోవచ్చు. సో అక్కడి నుంచి కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకునే ఆప్షన్ కూడా ఉందన్నమాట. సో త్రూఅవుట్ వరల్డ్ ఎక్కడి నుంచి అయినా సరే మన ప్రొడక్ట్స్ని ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు, షెడ్యూల్ చేసుకోవచ్చు, అలాగే కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. వినడానికి చాలా కొత్తగా ఉన్న అంటే ట్రెండ్ అప్డేట్ అవుతుంది మనకి. సో చాలా బాగుంది సార్. అండ్ సో ఇవి మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి బ్రాంచెస్ మీవి? సో మన బ్రాంచెస్ వచ్చేసరికి ఏంటంటే మేజర్ ప్రొడక్షన్ అంతా కూడా మన హైదరాబాద్లో జరుగుతుంది. ఓకే. ఇంకొక ప్రొడక్షన్ యూనిట్ కూడా మనకి అహ్మదాబాద్లో అవైలబిలిటీ ఉంది. సో మనది అహ్మదాబాద్లో కూడా కొన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి మనకి. సో వాటిలో కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేసి తీసుకొని వస్తాము. అలాగే ఫ్రాంచైజెస్ కూడా ఉన్నాయి. మన విత్ ఇన్ ద హైదరాబాద్లో 3 ఫ్రాంచైజెస్ ఉన్నాయి. అలాగే మనకి వైజాగ్, రాజమండ్రి, జంగారెడ్డిగూడెం, సిద్దిపేట, కడప, నెల్లూరు ప్రస్తుతానికి మన ఫ్రాంచైజెస్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి సక్సెస్ఫుల్గా లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి. ఇంకా వేరే ఏరియాస్లో ఎవరికైనా కావాలన్నా సరే నేను ఫ్రాంచైజ్ మోడ్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సార్ హోమ్ ఆటోమేషన్ అంటున్నారు, సో చాలా మందికి ఇది తెలియదు. సో ఆటోమేషన్ అంటే ఏంటి, దీన్ని ఎలా ఆపరేట్ చేసుకోవాలి? సో బేసిక్గా ఆటోమేషన్ అంటే జనరల్గా ప్రతి ఒక్కరు ఏంటంటే లేజినెస్ పెరిగిపోతుంది. అవును. ఓకేనా, జనరల్ అందరూ కూడా మాట్లాడే లేజినెస్ పెరిగిపోతుంది, లేకపోతే సంథింగ్ ఎందుకులే అనే వేలో అందరూ ఉంటున్నారు. బట్ అదైతే కరెక్ట్ వర్డింగ్ కాదు. ఎందుకంటే ఆటోమేషన్ అనేది ఒక టైప్ ఆఫ్ లగ్జరీనెస్. సో ఇప్పుడు మనం మినిమం 30 lakhs 50 lakhs పెట్టి కూడా ఇంటీరియర్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి హౌసెస్కి ఆటోమేషన్ చేయడం వలన ఆ హౌస్కి ఏదైతే ఉంటుందో దానిలో మనకి ఒక లగ్జరీ ప్రోడక్ట్ని అక్కడ ప్రొవైడ్ చేసేటట్టు మరింత అందంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. మన టచ్ స్విచెస్లో ఐకాన్స్ మెయిన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ ఎగ్జిస్టింగ్ డేస్లో మనకి ఎలా ఉన్నాయంటే ఓన్లీ ఆన్ అండ్ ఆఫ్, ఓన్లీ స్విచ్ బటన్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం జరిగేది. కానీ ఇప్పుడు ఏంటంటే మీకు ఫ్యాన్ అంటే ఫ్యాన్ సింబల్, ఏసీ అంటే ఏసీ సింబల్, అలాగే లైట్ అంటే లైట్ సింబల్. సో లైట్స్ లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది, జూమర్స్ ఉంటాయి. సో ఏ కన్ఫ్యూజ్ లేకుండా సో ఒక ఇంటీరియర్ ప్రొడక్ట్ లాగా వాడుకోవచ్చు. దాంతో పాటు మనం ఎగ్జాక్ట్ గా ఆటోమేషన్ వాడడం వలన 30 to 40% పవర్ సేవింగ్ కూడా జరుగుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాష్రూమ్లో లేకపోతే ఏదైనా కారిడార్లో ఒక లైట్ అనేది ఆన్ చేసి పెట్టామనుకోండి, ఆన్ చేసి పెడితే ఆఫ్ చేసేసరికి 1 hour పట్టొచ్చు, 2 hours పట్టొచ్చు, మర్చిపోవచ్చు. కానీ ఒక 1000 rupees or 1200 rupees సెన్సార్ మనం ఇంప్లిమెంటేషన్ చేస్తే ఆ ఏరియాలో, సో ఒక 2 minutes తర్వాత 3 minutes తర్వాత ఆటోమేటిక్గా సెన్సార్ టెక్నాలజీ వలన లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది. అంటే మన 24 hours మ్యాక్సిమం మనం యూజ్ చేసే ఆ వాష్రూమ్ని ఒక 5 to 6 times అనుకోండి. సో 5 to 6 times మనకి ఆల్మోస్ట్ 20 to 25 minutes మనకి లైట్ అనేది ఆన్ అయ్యి ఉంటుంది. సో రిమైనర్ టైం అంతా మన పవర్ సేవ్ అయినట్టు. అలాగే హాల్ తీసుకున్న, కిచెన్ తీసుకున్న, డైనింగ్ తీసుకున్న, బెడ్రూమ్స్ తీసుకున్న, ఇవన్నీ కాల్కులేట్ చేసుకుంటే మనకి 30 to 40% అనేది పవర్ సేవింగ్ జరుగుతుంది. సో ఆటోమేషన్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ పవర్ సేవింగ్. అలాగే మన ఆటోమేషన్ ప్రొడక్ట్స్ ఒక స్టెబిలైజర్ లాగా వర్క్ చేస్తాయి. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక టీవీ ఉంది, లేకపోతే ఒక ఏసీ ఉంది, ఒక గీజర్స్ ఉన్నాయి, హెవీ లోడ్స్. ఎప్పుడైనా మనకి హెవీ రెయిన్స్ వచ్చేటప్పుడు కానీ, హెవీ పవర్ ఫ్లక్చుయేషన్స్ వచ్చేటప్పుడు కానీ మనకి ఆటోమేటిక్గా ఇవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేస్లో కూడా జరిగే ఉంటాయి. సో మన ప్రొడక్ట్ ఇన్స్టాలేషన్ చేయడం వల్ల ఒక స్టెబిలైజర్ లాగా వర్క్ చేస్తుంది. ఎలా అంటే అక్కడ 6 amps కంట్రోల్ ఉందనుకోండి, మనం దాన్ని 16 amps కంట్రోల్ వరకు ప్రొవైడ్ చేస్తాం, అంటే 10 amps ఎక్స్ట్రా ఇస్తాం. సో ఒకవేళ హెవీ ఫ్లక్చుయేషన్స్ వచ్చినా సరే ఆ డివైస్ అనేది దాన్ని కంట్రోల్ చేస్తూ నార్మల్ పవర్నే మన డివైస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది. సో మన కోడింగ్లో ఎలా ఉంటుందంటే ఈవెన్ గ్రేటర్ దాన్ 0.001% ఎక్స్ట్రా ఒక పవర్ కానీ లేకపోతే ఫ్లక్చుయేట్ కానీ వచ్చినా సరే ఇమ్మీడియట్గా ట్రిప్ అయిపోవాలి, లేకపోతే ఆఫ్ అయిపోవాలని మనం కోడ్ రాస్తాం. కాబట్టి ఆ కోడింగ్ అనేది ఎగ్జాక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. మన టీవీకి కానీ, గీజర్కి కానీ, ఏసీకి కానీ పవర్ కట్ ఆఫ్ అనేది జరుగుతుంది. దానివల్ల మన అప్లయన్సెస్ కూడా చాలా సేఫ్లో ఉంటాయి. సో ఇదొక అడ్వాంటేజ్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆటోమేషన్లో మెయిన్, సో మనం ఎక్కడో బయట ఉన్నాం, ఎవరో గెస్ట్ వచ్చారు,
మనం ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ చేయాలి. సో ఇమీడియట్గా మనం మొబైల్ నుంచి డోర్ లాక్ అనేది అన్లాక్ చేసుకోవచ్చు. లేదు మనకి అతను ఇంపార్టెంట్ రిలేటివ్ అనుకోండి, ఏసీ ఆన్ చేయాలి. సో మనం ఇక్కడ నుంచి ఏసీ ఆన్ చేసుకోవచ్చు. లేదు వాళ్ళకి ఏదైనా యాక్సెస్ కావాలనుకోండి, ఏదైనా కిచెన్ కానీ లేకపోతే ఏదైనా బెడ్రూమ్లో రెస్ట్ తీసుకోవాలనుకోండి, బెడ్రూమ్ యాక్సెస్ని కూడా మనం ఇక్కడ నుంచే ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ మనకు ఆటోమేషన్ అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ 2022 నుంచి ఈ 3 ఇయర్స్లో ఆల్మోస్ట్ మన హైదరాబాద్ మార్కెట్లో 60 to 70% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే కొత్త కన్స్ట్రక్షన్కి వెళ్తున్నారో, బిల్డర్స్ ఎవరైతే కొత్త హౌసెస్ తీసుకుంటున్నారో గేటెడ్ కమ్యూనిటీలో కానీ నార్మల్ కమ్యూనిటీస్లో కానీ మినిమం టు మినిమం ఒక 50 to 60% అనేది ఆటోమేషన్కి అందరూ కూడా కన్వర్ట్ అవుతున్నారు బికాస్ ఆఫ్ ఫ్యూచర్స్. ఆ ఫ్యూచర్స్ వల్లనే మనకి ఇంతమంది ఆటోమేషన్కి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సార్ దీనికి వారంటీ ఉందా? ఒకవేళ దీనికి ప్రోడక్ట్కి ఏదన్నా డ్యామేజ్ అయినా రిపేర్ వచ్చినా ఎలా చేస్తారు, ఎలా ప్రొవైడ్ చేస్తారు మీరు? ఎస్, సో మంచి క్వశ్చన్ మేడం. సో వారంటీ అలాగే సర్వీస్. అవును. సో విత్ ఇన్ ద హైదరాబాద్లోనే మన ప్రొడక్ట్స్ అన్ని రెడీ అవుతున్నాయి కాబట్టి మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో 3 years నేనే వారంటీ ప్రొవైడ్ చేస్తాను ఎనీ ప్రోడక్ట్. అలాగే 4th year నుంచి 10th year వరకు ఏఎంసీ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో మీరు ఒక్కసారి ప్రోడక్ట్ తీసుకున్నారనుకుంటే 10 years అనేది మీరు కళ్ళు మూసుకొని మన ప్రోడక్ట్ వాడచ్చు. అలాంటి ట్రస్ట్నెస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఆల్రెడీ మనకి ఒక 15 to 20 గేటెడ్ కమ్యూనిటీస్లో ఏఎంసీస్ నడుస్తున్నాయి. సో ఏఎంసీ ఛార్జెస్ కూడా ఎక్కువేం పెట్టాం మనం, ఒక 3,000 నుంచి 5,000 పర్ హౌస్. మరీ ఫ్రీ సర్వీస్ కాకుండా లిటిల్ బిట్ ఏఎంసీ ఛార్జెస్ అనేది తీసుకున్నాం. 3 yearsలో ఏదైనా డ్యామేజ్ అయినా, లేకపోతే ఏదైనా ఫ్లక్చువేట్ అయ్యి డివైస్ ఏదైనా ఆగినా, లేకపోతే ఏదైనా సంథింగ్ ప్రాబ్లం వచ్చినా సరే విత్ ఇన్ 48 hours న్యూ డివైస్ని ఇన్స్టాలేషన్ చేయడము, లేదనుకుంటే ఏదైతే ప్రాబ్లం వచ్చిన డివైస్ని మళ్ళీ కోడ్ డంప్ చేసి దాన్ని గుడ్ కండిషన్లో పెట్టి మళ్ళీ రీఇన్స్టాలేషన్ చేయడము చేస్తాం. ఇన్స్టాలేషన్ అంతా కూడా మీరే మన టీమే ఉంటారు. ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీ. మనకి ఇప్పుడు ఏంటంటే అవుట్ ఆఫ్ ద సిటీస్లో బిల్డర్స్ వాళ్ళు సో డివైసెస్ మన దగ్గర నుంచి పర్చేస్ చేసి వాళ్ళ ఎలక్ట్రీషియన్స్తో కూడా ఇన్స్టాలేషన్ చేసేసుకోవచ్చు. అంత చాలా ఈజీగా ఉంటుంది. మీకు శాంపిల్స్ కూడా మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి, కూడా నేను చూపిస్తాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడియోలో బేసిక్ ఒక 12 modular బోర్డు ఉంది అనుకో. సో ఈ 12 modular బోర్డు అనేది మనకి ఇలా అవైలబిలిటీ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద 12 modular బోర్డు. ఈ 12 modular బోర్డులో మరి నార్మల్గా మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా ఐకాన్స్. సో నేను యూఎస్బి పెట్టాను అనుకోండి, యూఎస్బి వైర్ ఇలా ఉంటుంది కాబట్టి దానికి నేను యూఎస్బి సింబల్ ఇలా ఇచ్చాను. అలాగే కటెన్ కావాలంటే కటెన్ ఇలా ఇచ్చాను, లేదు లైట్ కావాలంటే లైట్ ఇలా ఇచ్చాను, ఏసీ కావాలంటే ఏసీ ఇలా సింబల్ ఇచ్చాను, లేదు నాకు 6 amp సాకెట్ కావాలంటే సాకెట్ సింబల్ ఇలా ఇచ్చాను. లేదు నేను సీన్స్ పెట్టుకోవచ్చు, అంటే నేను కాఫీ మీద ప్రెస్ చేశాను అనుకోండి, అన్ని రూమ్స్లో లైట్స్ ఆగిపోతాయి, బెడ్రూమ్స్లో కిచెన్లో అన్ని లైట్స్ ఆగిపోయి ఓన్లీ నాకు హాల్లో మాత్రం ఒక 2 lights ఆన్ అయ్యి ఒక ఫ్యాన్ ఆన్ అవుతుంది. అదొక సీను. అలాగే నేను గుడ్ నైట్ సీన్ పెట్టుకున్నాను అనుకోండి, హాలు కిచెను అవుట్ సైడ్ ఏరియాస్లో లైట్స్ అన్నీ ఆగిపోయి బెడ్రూమ్లో ఒక ఏసీ బెడ్ ల్యాంప్ అనేది ఆన్ అవుతుంది. అదొక సీను. అలాగే రీడింగ్, రిమైనింగ్ అన్ని ఏరియాస్లో లైట్స్ ఆఫ్ అయిపోయి ఓన్లీ రీడింగ్ ఏరియా దగ్గర మాత్రం ఒక లైట్ మన కోసం వెయిట్ చేస్తుంది. అలాగే మ్యూజిక్, సో మ్యూజిక్ అనగానే హోమ్ థియేటర్, ఇల్లంతా మొత్తం కంట్రోలింగ్ ఆఫ్ అయిపోయి మ్యూజిక్ ఏదైతే టీవీ ఆన్ అవ్వడం, స్పీకర్స్ ఆన్ అవ్వడం, ఏసీ ఆన్ అవ్వడం, కర్టెన్స్ క్లోజ్ అవ్వడం, ఇలాంటి సీన్స్ కూడా మనం ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాం. సో అలాగే మీకు యూఎస్బీ కంటే యూఎస్బీ, సి టైప్ కంటే సి టైప్ ప్రొవైడ్ చేస్తాం. సో ఇలా సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఈవెన్ కిడ్స్ కానీ పేరెంట్స్ కానీ మనమైనా సరే అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చినా సరే చాలా ఈజీగా దీన్ని చూసి ఆపరేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి ఇది మనకి బ్లాక్ కలర్లో విత్ ఐకాన్స్ కొద్దిగా ఇంక్రీజ్ చేస్తాం. అది మీడియం సైజు, ఇది ఎక్స్ట్రా లార్జ్ సైజు. ఈ సైజెస్లో మనకి మీరు ఈ బోర్డు చూసినట్లయితే ఆల్మోస్ట్ వెయిట్ కూడా 400 grams 500 grams ఉంటుంది. అంటే మనం ఇక్కడ అంతా కూడా అల్యూమినియం ఫ్రేమింగ్ ఇచ్చాం, ఇదంతా అల్యూమినియం. సో కొద్దిగా ప్రీమియం కస్టమర్స్ నార్మల్గా ఇలా ఎక్రాలిక్ కాకుండా గ్లాస్ విత్ అల్యూమినియం ఫ్రేమింగ్ అడుగుతారు. సో అలాంటి వాళ్ళ కోసం కొద్దిగా లగ్జరీ ప్రోడక్ట్ను కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తాం. లేదు కలర్స్ నాకు అవైలబిలిటీ కావాలనుకోండి, ఇప్పుడు బ్లాక్ కాకుండా వైట్ కలర్, సో గోల్డ్ కలర్ ఉంటుంది. అలాగే ఎనీ కలర్ మీ ఇంటీరియర్ తగ్గట్టు ఏ కలర్ కంటే ఆ కలర్ ప్రొవైడ్ చేస్తాం. దానికి మ్యాచ్ అయినట్టు కూడా ఫోటోస్ కూడా మనకి ఇంప్లిమెంటేషన్ చేస్తాం. సో కస్టమైజేషన్ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఫ్రాంచైజ్ తీసుకున్నారు అనుకోండి, సో ఫ్రాంచైజ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెమో బోర్డు పెట్టాలి వాళ్ళు. సో డెమో బోర్డులో ఎవరైనా వచ్చినప్పుడు ఫొటోస్ తీసుకుంటారు జనరల్గా. సో ఫోన్ నెంబర్ కావాలి, మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేయకుండా
నేను బోర్డు మీద నా ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే. సో దిస్ ఈజ్ మై ఫోన్ నెంబర్ 7075646447. వావ్. సో ఈ బోర్డు ఫోటో తీసుకున్నప్పుడు వాళ్ళు బోర్డ్స్ చూస్తారు, అలాగే మనకి కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. వావ్. సో అంత కస్టమైజేషన్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అంటే ఓన్లీ ఈ నెంబర్స్ కూడా ఎందుకు ప్రొవైడ్ చేసామంటే చాలా మంది లక్కీ నెంబర్స్ కూడా పెట్టుకుంటారు బోర్డ్స్. అవును అవును. సో మాకు ఈ వీక్లోనే మైహోమ్ త్రిదాశాలో ప్రాజెక్ట్ చేసాము. ఆయన లక్కీ నెంబర్ 5. సో ప్రతి బోర్డులో కూడా ఒక 5. ఓకే. సో ఐకాన్స్ ఇలా ఉంటాయి, నెంబర్ ఐకాన్స్. సో దీంతో పాటు మనం లైట్స్ కూడా మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. లైట్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మన స్టూడియోలో వామ్ కలర్ కంటే ఒక లైట్ ఆన్ చేశారు, కూల్ కలర్ కంటే ఒక లైట్ ఆన్ చేశారు, నేచురల్ వైట్ కంటే ఇంకో లైట్ ఆన్ చేశారు. సో అలా కాకుండా ఈ కాబ్ లైట్లోనే మనకి ఈక్వల్ టు ఒక 30 లైట్స్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందులోనే వామ్ ఉంటుంది, ఇందులోనే కూల్ లైట్ ఉంటుంది, ఇందులో నేచురల్ వైట్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. అలాగే ఇందులో డిమ్మింగ్ కూడా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెడ్రూమ్లో ఒక 4 లైట్స్ ఇలాంటివి ఇన్స్టాలేషన్ చేసుకుంటే ఇందులో మీకు బెడ్ లైట్ వాడుకోవచ్చు, అలాగే వామ్ వైట్ వాడుకోవచ్చు, అలాగే డైనింగ్ టైంలో మనం నేచురల్ వైట్ కానీ లేకపోతే వామ్ వైట్ వాడుకోవచ్చు, స్టడీ టైంలో కూల్ లైట్ వాడుకోవచ్చు. అదొకసారి చూద్దామా సార్? సార్ ఇవి నేను డెమో బాక్స్లో ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను మీకు. సో ఇది లైట్ ఆప్షన్. ఇందులో మనకి చాలా కలర్స్ ఉన్నాయి. వైట్ కలర్ ఉంటుంది, బ్లాక్ కలర్ ఉంటుంది, రోజ్ వుడ్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది, చాలా కలర్స్ ఉంటాయి. ఇంటీరియర్ తగ్గట్టు కూడా మనం కలర్స్ ప్రొవైడ్ చేస్తాం. సో ఇప్పుడు మీరు ఇది గోల్డ్ ఉంది, ఇది వైట్ కలర్. ఓకే. సో ఇది కొద్ది ఇంటీరియర్ టైప్ లైట్. ఇందులో మనకి మెటల్ ఫినిషింగ్ లైట్స్ ఉంటాయి, బ్లాక్ కలర్ ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది, గోల్డ్ కలర్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. సో ఈ లైట్స్ అన్ని కూడా మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఇవి స్విచ్ బోర్డ్స్ వరకు. సో ఇవన్నీ స్విచ్ బోర్డ్స్ చేంజ్ చేసుకోవాలా, పాత స్విచ్ బోర్డ్స్ ఉంటే ఏంటి అనే క్వశ్చన్ కూడా మనకి చాలా మందికి రావచ్చు. సో ఎగ్జిస్టింగ్ వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే మనం ఇలా ఉంటాయి, ఇవి రెట్రోఫిట్ డివైసెస్ అంటాం. ఓకే. సో ఈ రెట్రోఫిట్ డివైసెస్లో మనకి సింగిల్ డివైస్ కొంటే సింగిల్ డివైస్, 2 అంటే 2, 3 అంటే 3, 4 అంటే 4, 6 అంటే 6, 8 అంటే 8, 10 అంటే 10 అలా డివైస్ని రెడీ చేసి వాళ్ళ స్విచ్ బోర్డ్లో ఎన్ని కంట్రోల్స్ కావాలి ఆ కంట్రోల్స్ ప్రకారంగా కూడా మనం ఈ డివైసెస్ రెడీ చేసి ఇస్తాం. ఆప్షన్స్ అన్ని సేమ్. మొబైల్ యాప్ ఉంటుంది, అలెక్సా సపోర్ట్ ఉంటుంది, మాన్యువల్ ఉంటుంది, రిమోట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ సీన్స్ ఉంటాయి, ఎన్ఎఫ్సి ఉంటుంది. ఆప్షన్స్ అన్ని సేమ్. బట్ ఉన్న స్విచ్ బోర్డ్స్ యూజ్ చేసుకుని మనం ఆటోమేషన్ చేసుకోవచ్చు. ఇది ఒక మోడల్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. సో టచ్ స్విచెస్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఆ మోడల్, ఎగ్జిస్టింగ్ స్విచ్ బోర్డ్స్ ఉన్న వాళ్ళకి ఈ మోడల్ ఇది ప్రొవైడ్ చేయొచ్చు. సో అలాగే మన దగ్గర వచ్చేసరికి ఆ స్మార్ట్ లాక్స్. సో స్మార్ట్ లాక్స్లో కూడా మన దగ్గర బేసిక్ ప్రైస్ 6,000 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 75,000 వరకు లాక్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి. వాటిల్లో వితౌట్ ఫింగర్ ప్రింట్ అంటే హోటల్ లాక్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. అలాగే రెసిడెన్షియల్ లాక్స్ అంటే ఫింగర్ ప్రింట్, నెంబర్ లాకింగ్, ఆర్ఎఫ్ఐడి, ఓటీపీ, మొబైల్ యాప్ ఇలాంటివి రెసిడెన్షియల్ పర్పస్ యూజ్ చేస్తాం. లేదు కొద్దిగా ప్రీమియం విల్లా ప్రాజెక్ట్స్కి కానీ లేకపోతే గేటెడ్ కమ్యూనిటీస్లో ఫేస్ రికగ్నిషన్ లాక్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఫేస్ రికగ్నిషన్ లాక్స్ ఈజ్ ద హైయెస్ట్ ఫీచర్స్ ఉన్న లాక్స్. సో చాలా మోడల్స్ అవైలబిలిటీ ఉన్నాయి లాక్స్లో కూడా. దీంతో పాటు మనం ఏంటంటే కర్టెన్ మోటార్స్ అలాగే బ్లైండ్ మోటార్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. కర్టెన్స్ ఎందుకు యూజ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ లేచే టైంకి 6-6:30కి మనకి సన్లైట్ అనేది రూమ్లోకి రావాలి. ఆ టైంకి కర్టెన్స్ క్లోజ్ చేసి ఉంటే ఆ ఫీల్ మనకి అనేది రాదు. సో మనం షెడ్యూల్ చేస్తాం. మార్నింగ్ 6 o'clock కల్లా కర్టెన్స్ ఓపెన్ అయితే చక్కగా సన్ రైజ్ అనేది మనకి. ఇది కూడా మీరు ఇస్తున్నారంటే నిజంగా ఇది 100% ఇవే మంచి మంచి ఫీచర్స్. ఇప్పుడు దీనికోసమే మనం అలారం పెట్టుకొని షెడ్యూల్ చేసుకొని లేచి చేయాలి సన్లైట్ కోసం. సో మనకు ఆప్షన్ ఉండేటప్పుడు ఏంటంటే మనం ఆ సన్లైట్ని కూడా మనం షెడ్యూల్ చేసుకుంటే కర్టెన్స్ చక్కగా ఓపెన్ అవుతాయి. మనకి కావాల్సిన ఫీచర్స్ అన్నీ మనకి రూమ్లోకి అవైలబిలిటీ ఉంటాయి. మళ్ళీ ఈవినింగ్ 6కి లేకపోతే రెయిన్ పడే టైంలో క్లోజ్ చేయాలనుకున్నా సరే మనం మొబైల్ నుంచి కానీ లేకపోతే షెడ్యూల్ కానీ చేసుకోవచ్చు. మనం ఆటోమేటిక్గా కర్టెన్స్ కూడా ఆపరేట్ చేసుకునే విధానం అయితే ఇప్పటి వరకు రాలేదేమో. సో వాటిలో కూడా మొబైల్ కంట్రోల్ ఉంటుంది, రిమోట్ ఉంటుంది, మాన్యువల్ ఉంటుంది, వాయిస్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం ఎలా, లొకేషన్ డీటెయిల్స్ ఒక్కసారి మా వ్యూయర్స్కి చెప్పండి. ఓకే. సో మన లొకేషన్ వచ్చేసరికి KPHP 9th phase ఓకేనా మన ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉంది. అది లైవ్ 3 BHK హోమ్ ఎక్స్పీరియన్స్. మీరు అక్కడికి వస్తే హాలు, డైనింగ్, బెడ్రూమ్ 1, బెడ్రూమ్ 2, బెడ్రూమ్ 3, కిచెన్ ఇలా కంప్లీట్ సెటప్ చేసి మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎలా ఉంటుందంటే మన ఎక్స్పీరియన్స్ సెంటర్కి వచ్చారనుకోండి, ఇప్పుడు మీరు మీ ఇంట్లో మ్యాక్సిమం హాల్లో లైట్స్, ఫ్యాన్స్, ఏసీ,
టీవీ, స్పీకర్స్, ప్రొఫైల్ లైట్స్, అవును కటెన్ ఇవి కంట్రోల్ చేస్తారు. అవును సేమ్ సెటప్ మన ఎక్స్పీరియన్స్ సెంటర్లో అవైలబుల్. అంటే డెమోలా ఇస్తున్నారు. కంప్లీట్ లైవ్ డెమో. మీరు బెడ్రూమ్లోకి వెళ్ళారనుకోండి, ఇప్పుడు మీ లైట్ గురించి చెప్పాను. ఈ లైట్లో 4 లైట్స్ పెట్టి డిమ్మింగ్ చేస్తే ఎలా ఉంటుంది, వామ్ వైట్ అయితే ఎలా ఉంటుంది, నేచురల్ పెడితే ఎలా ఉంటుంది అనేది కూడా బెడ్రూమ్లో పెట్టి చూపిస్తాం. సో కిచెన్ ఉందనుకోండి, కిచెన్లో ఏ టైప్ ఆఫ్ ప్రొఫైల్స్ వాడాలి, ఏ టైప్ ఆఫ్ లైటింగ్ని మనం ప్రొడ్యూస్ చేస్తాం, సో వాటిల్లో సీన్స్ ఎలా కంట్రోల్ చేసుకుంటాం, ఇవన్నీ కూడా మన ఎక్స్పీరియన్స్ సెంటర్లో లైవ్ ఉంది. ఇంకొక ఆఫీస్ వచ్చేసరికి మనకి మణికొండలో కూడా ఇంకొక ఆఫీస్ అవైలబిలిటీ ఉంది. సో మణికొండ లొకేషన్ కూడా మీకు షేర్ చేస్తాం. సో అక్కడ ఉండే పర్సన్స్ ఆ ఆఫీస్ లొకేషన్కి వచ్చి చేసుకుంటారు. సో మనకి ఎక్కువ వర్క్స్ ఈ బాచ్పల్లి, పటాన్ చెరువు, మియాపూరు, కూకట్పల్లి ఈ ఏరియాస్లో ఎక్కువ వర్క్స్ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నాయి కాబట్టి, సో మనం కేపీహెచ్పీ 9th ఫేజ్లో మన ఎక్స్పీరియన్స్ సెంటర్ అనేది చాలా లగ్జరీగా ప్లాన్ చేసాం అనమాట. మన దగ్గర ఈ టైప్ ఆఫ్ లైట్స్ ఆల్మోస్ట్ మీకు 150 to 200 మోడల్స్ అవైలబిలిటీ ఉంటాయి మన ఎక్స్పీరియన్స్ సెంటర్లో. మీరు హ్యాపీగా వచ్చి ప్రతి లైట్ యొక్క స్పెసిఫికేషన్స్, ప్రతి లైట్ యొక్క ఆప్షన్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇది మంచి ఆప్షన్ కదా. సో డెమో చూసి కూడా మనం ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ కానీ దాన్ని ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది తెలుసుకుని కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో యూటిలైజ్ చేసుకోండి. సో సార్ మనం ఒకసారి అది ఒకసారి చూపిస్తే మా వ్యూయర్స్ కూడా చూస్తారు. డెమో బాక్స్ చూపిద్దాం. సో ఇప్పటి వరకు మనం వీజే స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ గురించి జస్ట్ విన్నాం. ఇప్పుడు లైవ్లో డెమో సార్ చెప్తారు, చూద్దాం. సార్ చెప్పండి. సో మేడం, ఇది మనకి డెమో సెట్. దీన్ని ఎందుకు మనం డిజైన్ చేసామంటే, కస్టమర్ ఒకవేళ మన ఎక్స్పీరియన్స్ సెంటర్కి రాలేకపోతే, సో ఎవరైనా ఏజ్డ్ పీపుల్ కానీ లేకపోతే వాళ్ళ సైట్లో చూద్దాం అనుకునే వాళ్ళకి ఏంటంటే దీన్ని వాళ్ళకి తీసుకెళ్ళి ప్రజెంటేషన్ చేస్తాం. సో దీనిలో కూడా మనకి అన్ని, ఇది ఒక బెడ్రూమ్ సీన్ అనమాట. అంటే 3 బెడ్రూమ్స్, ఒక స్టెప్స్, ఒక కారిడారు, ఒక డైనింగు, సో ఒక నేమ్ బోర్డు, ఇలా దీన్ని డిజైన్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మీకు చెప్పిన ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో నేను ఇప్పుడు మాన్యువల్గా మీకు ఆన్ అండ్ ఆఫ్ చేసి చూపిస్తాను. సో ఇది వచ్చరికి డైనింగ్, అలాగే వచ్చరికి హాలు, బెడ్రూమ్ 1, బెడ్రూమ్ 2, అలాగే నేమ్ బోర్డు, ఎవ్రీథింగ్. ఐకాన్స్ అనేది దీని దీని మీద నేను ప్రొవైడ్ చేసి చూపించాను. సో మీకు డైనింగ్ అంటే ఇక్కడ నేను స్పూన్స్ ఇచ్చారు. సో నేను ఇక్కడ నుంచి ఆఫ్ చేస్తే ఇక్కడ ఆఫ్ అవుతుంది, ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. సో ఇది వచ్చరికి మనకి ఏంటంటే మాన్యువల్. సో ఇప్పుడు మీరు రిమోట్తో ఆపరేట్ చేయండి. ఆల్ ఆఫ్ చేస్తే మొత్తం అన్ని కూడా ఆఫ్ అయిపోతాయి. ఆల్ ఆఫ్. సో మీరు ఇప్పుడు రిమోట్తో ఆపరేట్ చేశారు. ఇప్పుడు L1 కానీ L2 కానీ, లైట్ 1, లైట్ 2, లైట్ 3, లైట్ 4, లైట్ 5. సో ఇదన్నీ వచ్చేసరికి ఏంటంటే మనకి మీరు రిమోట్తో ఆపరేట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఇంప్లిమెంటేషన్ చేసిన ఫీచర్స్. లేదు ఇప్పుడు మనం ఉన్నాం, సో నేను మనం మొబైల్తో ఆపరేట్ చేస్తాం కాబట్టి ఇది మనకి మొబైల్ యాప్. సో దీనిలో నేను ఆన్ అండ్ ఆఫ్ చేస్తాను. సో ఇవన్నీ కూడా నేను, ఇది మొబైల్ యాప్. త్రూఅవుట్ వరల్డ్ నుంచి ఎక్కడి నుంచి అయినా సరే ఆపరేట్ చేయొచ్చు. సో మన యాప్లో కూడా ఫీచర్స్ ఎలా ఉంటాయంటే, మీకు హాల్ అంటే హాల్ ఇమేజ్ కనిపిస్తుంది, డైనింగ్ అంటే డైనింగ్ ఇమేజ్ కనిపిస్తుంది, కిచెన్ అంటే కిచెన్, బెడ్రూమ్ 1, బెడ్రూమ్ 2, బెడ్రూమ్ 3, నేమ్ బోర్డు, ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ అనేది మన మొబైల్ యాప్లో కూడా మనం ప్రజెంటేషన్ చేసి చూపించాం. ఇది 2025 అప్డేట్ అన్నమాట. సో దీనిలో కాకుండా మీరు ఇందాక చూసినట్లు సీన్స్ అని చెప్పాం కదా, ఇప్పుడు మొత్తం హౌస్ అంతా ఒకటే సీన్లో ఆఫ్ చేశాను. లేదు నాకు ఓన్లీ గుడ్ నైట్ సీనే కావాలనుకున్నాను, నేను గుడ్ నైట్ సీన్ ఒకటే ప్లే చేస్తాను. సో నాకు ఓన్లీ బెడ్రూమ్ 1, బెడ్రూమ్ 2, బెడ్రూమ్, సో వీటిలో మాత్రమే నాకు లైట్స్ అనేవి ఆన్ అయ్యాయి, మిగతా ఏరియాస్ అన్ని కూడా ఆఫ్ అయిపోయాయి. సో అలాగే ఇంకొక సీను మొత్తం ఆఫ్ చేశాను, జస్ట్ గుడ్ ఈవినింగ్ సీన్ పెట్టాను. సో గుడ్ ఈవినింగ్ సీన్లో నాకు ఓన్లీ స్టెప్స్ దగ్గర, అలాగే కారిడారు, అలాగే నాకు ఒక హాల్లో మాత్రమే లైట్స్ ఆన్ అయ్యాయి, మిగతా అన్నిట్లో కూడా ఆఫ్ అయ్యింది. పవర్ సేవింగ్ 30 to 40% మనం ఎందుకు సేవ్ అవుతాం అంటే, ఈ ఏరియాస్ అన్నిట్లో కూడా ఆఫ్ అయిపోయినాయి లైట్స్, ఓన్లీ మనకు కావాల్సిన ఏరియాలో మాత్రమే లైట్స్ ఆన్ అయ్యాయి. సో ఇదంతా మనకు సేవింగ్. సో అలాగే మొత్తం హోమ్ అంతా ఆన్ చేయాలనుకుంటే మొత్తం హోమ్ అంతా ఆన్ చేసుకోవచ్చు. లేదు మొబైల్ నుంచే ఆపరేటింగ్ అంతా కూడా హోమ్ అంతా ఆఫ్ చేయాలనుకుంటే హోమ్ అంతా ఆఫ్ చేయొచ్చు. సో ఇలాంటి ఫీచర్స్ అనేది మనం సీన్ కంట్రోల్లో చేస్తాం. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, సో లేదు అనుకుంటే మనం హోమ్ థియేటర్లో ఉన్నాం, హోమ్ థియేటర్ ఉండేటప్పుడు మళ్ళీ లేచి లైట్స్ ఆన్ ఆఫ్ ఇలా అన్ని చేయాలంటే కాంప్లికేట్ కాబట్టి సింపుల్గా అలెక్సా టర్న్ ఆన్ డైనింగ్ ఇన్ డెమో. సో నాకు డైనింగ్ దగ్గర లైట్ అనేది ఆన్ అయ్యింది. అలెక్సా టర్న్ ఆన్ చిల్డ్రన్ బెడ్రూమ్ డెమో. అలెక్సా టర్న్ ఆన్ మాస్టర్ బెడ్రూమ్ డెమో. అలెక్సా టర్న్ ఆన్ గెస్ట్ బెడ్రూమ్ డెమో. అలెక్సా
టర్న్ ఆన్ బాల్కనీ ఇన్ డెమో. Okay. అలెక్సా టర్న్ ఆన్ స్టెప్స్ ఇన్ డెమో. Okay. అలెక్సా టర్న్ ఆన్ హాల్ ఇన్ డెమో. ठीक है. సో మనకి అన్నీ కూడా నేను వాయిస్తో ఆపరేట్ చేశాను. అవును. సో మళ్ళీ వీటిని ఆఫ్ చేసుకోవాలనుకుంటే మనకి నోటిఫికేషన్ ప్రకారంగా మళ్ళీ ఆఫ్ చేసుకోవచ్చు, అలాగే ఆన్ చేసుకోవచ్చు. ఇది వాయిస్. ఓకే. సో షెడ్యూల్ కూడా మనం మొబైల్లో పెట్టుకునే దాన్ని బట్టి అవైలబిలిటీ ఉంటాయి. అలారం షెడ్యూల్ అలారం కానీ లేకపోతే షెడ్యూల్ కానీ సీన్స్ కానీ అలెక్సా కంట్రోల్ కానీ ఇవన్నీ కూడా మనం మొబైల్లో సెట్ చేసుకున్న తర్వాత దాన్ని లైవ్లో ఇలా ఆపరేట్ చేసి చూపించవచ్చు. ఈ డెమోని చూస్తే సో ఏదైనా సైట్లో ఉండే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్స్కి ఆటోమేటిక్గా దీని మీద ఒక ఐడియా వచ్చేస్తుంది. సో వాయిస్ కంట్రోల్ చేస్తాము, సీన్ కంట్రోల్ చేస్తాము. మాన్యువల్ అండ్ రిమోట్. ఈ డివైస్ వచ్చేసరికి రెట్రోఫిట్. మన స్విచ్ బోర్డ్ బ్యాక్ సైడ్ పెడతాం, ఈ డివైస్ పెడతామని చెప్తాం. ఇవన్నీ స్విచ్చెస్ విత్ టచ్ స్విచ్చెస్. ఇది వచ్చేసరికి ఏంటంటే కలర్ ఐకాన్స్. మనం కొన్ని బార్స్ కానీ లేకపోతే పబ్స్ కానీ లేకపోతే ఇంటీరియర్ ఆఫీసెస్ కానీ వాళ్ళకి ఏ కలర్ కంటే ఆ కలర్ మనం ఈ లైటింగ్లో కూడా ప్రొవైడ్ చేసి ఇస్తున్నాం అనమాట. అంటే స్విచ్ బోర్డ్ కలర్తో పాటు ఐకాన్ కలర్ను కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో మన దగ్గర అన్ని కస్టమైజేషన్ అవైలబిలిటీ ఉంది కాబట్టి క్లయింట్కి ఏ రిక్వైర్మెంట్ కావాలనుకుంటే అది మనం ఆటోమేషన్ ఇంప్లిమెంటేషన్ చేసి ఇస్తాం. లేదు క్లయింట్కి ఏదైనా కొత్త రిక్వైర్మెంట్ ఉందనుకోండి, మనకు 45 days టైం ఇస్తే ఆ ప్రోడక్ట్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేసి టెస్టింగ్లో పెట్టి వాళ్ళకి మనం ఆ ప్రోడక్ట్ని సజెస్ట్ కూడా చేస్తాం. దానిలో ఏవి డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఏవి అడ్వాంటేజ్ ఉన్నాయి కూడా మనం వాళ్ళకి గైడ్ చేస్తాం. సో ఈ ఫెసిలిటీ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. సో చాలా అంటే చాలా బాగా ఉంది సార్. విజయ్ స్మార్ట్ గానే ఉంది. సో ఎవ్రీథింగ్ ఇస్ స్మార్ట్. ఎస్. అలాగే ఒకవేళ ఫ్రాంచైజ్ ఎవరైతే తీసుకుంటారో అలాంటి వాళ్ళకి ఆఫీస్ సెటప్ ఏదైనా కొద్దిగా టైం తీసుకున్నారు అనుకోండి, ఇలాంటి డెమో బాక్స్ ని వాళ్ళని ప్లాన్ చేసుకోమని చెప్తాం. వాళ్ళు కూడా చాలా ఈజీగా ఎవరైనా క్లయింట్ దగ్గరికి వెళ్ళి ఈ డెమోని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు. ఫ్రాంచైజ్ వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ ఉందన్నమాట. వాళ్ళ కోసం కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, చాలా స్మార్ట్గా విజయ్ స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ వాళ్ళు మాన్యువల్ కావాలంటే మాన్యువల్ అండ్ రిమోట్ కంట్రోల్ కావాలంటే రిమోట్ అండ్ మనకు వాయిస్ కావాలంటే వాయిస్ కానీ అండ్ మొబైల్ యాప్ కావాలంటే మొబైల్ యాప్ అంటే ఎనీథింగ్ ఎవ్రీథింగ్ వీళ్ళ దగ్గర చాలా మంచి ఫీచర్స్తో అయితే ఇస్తున్నారు. సో కంపల్సరిగా విజిట్ చేయండి. కింద మనకి డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న లొకేషన్కి అయితే విజిట్ చేయండి తప్పనిసరిగా. ట్రెండ్కి తగ్గట్టు అప్డేట్ అవుతున్న ఈ చాలా హెవీ కాంపిటీషన్లో చాలా మంచి ప్రోడక్ట్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు సార్. మీ వాల్యుబుల్ టైంని క్యూబ్ టీవీ టీమ్కి ఇచ్చి మాకు మంచి విషయాల గురించి అండ్ మంచి ప్రోడక్ట్ గురించి ఇంట్రడ్యూస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. నన్ను క్యూబ్ టీవీకి పిలిచి ఈ టెక్నాలజీ గురించి మన వ్యూవర్స్కి కానీ లేకపోతే ఆడియన్స్కి కానీ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మరొక చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ హిమా సైనింగ్ ఆఫ్.